లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నెల్లూరు రాజకీయాలలో రామలక్ష్మణుల సెంటిమెంట్ బాగా కలిసి వస్తున్నట్లుంది. నెల్లూరు సిటీ బేస్డ్ గా ఆనం బ్రదర్స్ చక్రం తిప్పారు. అదే తరహాలో మరో బ్రదర్స్ ఫ్యూచర్ లో రాజకీయాలను శాసించే పరిస్థితి కనిపిస్తోంది. ఆ కుటుంబంలో ఇప్పటి వరకు ఒక్కరే ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధిస్తుంటే ఆయన సోదరుడు కూడా అసెంబ్లీ మెట్లెక్కడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎన్నికలకు 4.5 ఏళ్ల ముందు నుంచే పునాదులు వేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా బ్రదర్స్? వారు చేస్తున్న రాజకీయం ఏంటి? నెల్లూరు జిల్లా రాజకీయాలు విలక్షణంగా ఉంటాయి. ఓ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నా, అధికారానికి దూరం చేయాలన్నా జిల్లా ఓటర్లు కీ రోల్ పోషిస్తుంటారు. 2 సార్లు రాష్ట్రంలో అధికారం మారడంలో నెల్లూరు జిల్లా ఓటర్లు కీలక పాత్ర పోషించారు. వైసీపీకి 2019లో 10కి 10 స్థానాలు అందించి తెలుగుదేశం పార్టీని 0కి పరిమితం చేసిన ఓటర్లు 2024లో తెలుగుదేశానికి పట్టం కట్టారు. 10కి 10 స్థానాల్లో వైసీపీని ఓడించారు. ఆ క్రమంలో నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల ఓటర్ల తీర్పు కూడా విలక్షణంగానే కొనసాగింది. దశాబ్ద కాలం క్రితం వరకు నెల్లూరు కేంద్రంగా ఆనం బ్రదర్స్ ప్రదర్శించిన రాజకీయ చతురత జిల్లా నేతలు ఎప్పటికీ మర్చిపోలేరు. ప్రస్తుత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దివంగత ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి రామ లక్ష్మణుల్లాగా రాజకీయాల్లో దశాబ్దాలుగా విజయ పతాకం ఎగిరేశారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆనం బ్రదర్స్ తమదైన శైలి చూపుతూ ప్రజల హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి మృతి చెందడంతో ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆనం సోదరుల్లో మరొకరు ఆనం విజయకుమార్ రెడ్డి ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆనం బ్రదర్స్ తరహాలోని ప్రస్తుతం కోటంరెడ్డి బ్రదర్స్ కూడా తమ రాజకీయ ప్రస్థానాన్ని సమర్థవంతంగా కొనసాగించేలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా 3సారి విజయం సాధించారు. మొదటి 2 సార్లు వైసీపీ నుంచి గెలుపొందిన శ్రీధర్ రెడ్డి గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. వైసీపీపై ఆయన వినిపించిన వ్యతిరేక గళం తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చిందన్న అభిప్రాయం ఉంది. ఇక ఆయనకు వరుస విజయాల్లో సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సహకారం బాగా ప్లస్ పాయింట్ అయింది. ఇంతకాలం సోదరుడి విజయం కోసం గ్రౌండ్ లెవెల్లో చక్రం తిప్పిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారంట. ఆ క్రమంలోని నెల్లూరు రూరల్ పరిధిలోని 26 డివిజన్లు, 18 పంచాయతీలో పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేశారు. డిసెంబర్ 4 నుంచి గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే కార్యక్రమం చేపట్టారు. 4.5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి క్షేత్రస్థాయిలో ముందుకు సాగేలా ప్లాన్ చేస్తున్నారట. గత ఎన్నికల్లో తన సోదరుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపునకు అన్ని విధాలుగా సహకరించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆయన ప్రోత్సాహంతోనే ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రెండు 2019, 2024లలో జరిగిన ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేయడంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కీలకంగా పనిచేశారు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు కుతంత్రాలకు పాల్పడినా చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగారు. ఆయనకు కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్లోనూ అనుచర బలగంతో పాటు గ్రామాల్లో మంచి పట్టు ఉంది. ఇది వచ్చే ఎన్నికలకు బాగా కలిసి వస్తుందని గిరిధర్ రెడ్డి విశ్వసిస్తున్నారు. గిరిధర్ రెడ్డి రాకతో టీడీపీ శ్రేణులు గత ఎన్నికల సమయంలో కొత్త ఉత్సాహంతో పనిచేశాయి. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి నెల్లూరులో సీట్లు పెరగనున్నాయి. అప్పుడు నెల్లూరు సిటీ, రూరల్తో పాటు మరో సెగ్మెంట్ ఏర్పడుతుందంటున్నారు. ఆ లెక్కలతోనే గిరిధర్ రెడ్డి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారంట. For more videos like this, subscribe Big TV channel.